ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక ప్రాన్ టమాటో కర్రీతో మీ ముందుకు వచ్చానండి. సో కుకింగ్ రెసిపీలోకి వచ్చాను. నేను ఫస్ట్ ప్రాన్స్ తీసుకున్నాను, అది నేను మ్యారినేట్ చేసుకున్నాను అనమాట. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం ఇవన్నీ వేసి నేను ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నాను. బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ప్రాన్ని ఫ్రై చేసుకోవాలండి. ఆ పచ్చివాసన ఏదైతే ఉంటుందో అది పోవాలి కదా. సో అందుకనే ఫస్ట్ కొంచెం ఒక కడాయి తీసుకొని అందులో నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అందులో ఈ పచ్చి ప్రాన్స్ వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అంతా పచ్చివాసన లేకుండా నీట్గా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకోవాలి కంప్లీట్గా. సో ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. వచ్చిన వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని బాగా. అది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాను, అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇప్పుడు కర్రీ లీవ్స్ కూడా వేసుకుంటాను. తాలింపు అంటాం కదా, సో ఈ కర్రీకి నేను తాలింపు కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా రెండు కలిపి నేను దీనికి తాలింపు ఇస్తున్నాను అనమాట. గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే మనకి కర్రీ అంతా మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఆనియన్స్ ఇలా ట్రాన్స్లెంట్గా అయిపోయింది కదండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము, అంటే అల్లం వెల్లుల్లి ముద్ద. ఇది హోమ్ మేడ్ లోకల్ మార్కెట్లో తీసుకున్నాను అనమాట. సో మీరు కూడా కావాలంటే తీసుకోవచ్చు. స్పెన్సెస్లో తీసుకున్నాను ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అని చెప్పి. ఇది వేస్తున్నాను నేను. ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే వాసన ఉంటే మనకి కర్రీ అంత టేస్టీగా అనిపించదు. సో ఆనియన్స్ పేస్ట్ కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం ఇక్కడ. సో నెక్స్ట్ అవన్నీ ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు స్పైసెస్ వేసుకోవాలి. స్పైసెస్లో ఫస్ట్ నేను టర్మరిక్ యాడ్ చేస్తున్నాను, పసుపు, అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీకు కారం తగ్గట్టుగా మీరు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి. అండ్ నెక్స్ట్ నేను ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. ఈ ధనియా పౌడర్ నేను బయట ఎక్కడ తీసుకోలేదు, ఇంట్లో చేసుకున్నదే. చాలా ఈజీగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ధనియా పౌడర్. అండ్ నెక్స్ట్ హోల్ గరం మసాలా, ఇది కూడా మసాలా ఇంట్లో చేసుకున్న మసాలా అనమాట. సో ఎవరికైనా ఇవి కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దానికి సెపరేట్గా వీడియో చేసి మీకు పెడతాను. సో ఈ స్పైసెస్ వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆ ఆయిల్లో మనకి స్పైసెస్ కూడా ఫ్రై అయితే ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అన్ని స్పైసెస్ మిక్స్ అవ్వాలన్నమాట. సో ఇంతకుముందు మనం ప్రాన్స్ ఏవైతే బాయిల్ చేసుకున్నాం కదా, సో ఆ ప్రాన్స్ ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం చూసారా, నేను వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినంత వరకు నేను దీన్ని ఫ్రై చేశాను. ఇప్పుడు ఏదైతే ఆనియన్ మసాలా మనం ప్రిపేర్ చేస్తున్నామో అందులో ఇప్పుడు ఈ ప్రాన్స్ కూడా కలిపేసి బాగా కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ముక్క అనేది వేగితే ఏంటంటే మనకి టేస్టీగా ఉంటుంది ప్రాన్. సో ఇప్పుడు చూద్దాము ఎంతవరకు ఇది ఫ్రై అయినది అన్నది. చూసారా, ఇలా మనకి కొంచెం ఫ్రై అయింది కదా. ఇలా మనకి ముక్కలు ఫ్రై అయితే అయిన తర్వాత టమాటా మిక్స్ చేయాలన్నమాట. ఇది నేను టమాటా జస్ట్ మిక్సీ చేసేసాను. మీరు బ్లంచ్ టమాటాస్ కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ప్రాన్కి ఎప్పుడైనా సరే కొంచెం పులుపు తగిలితే ఏంటంటే టేస్టీగా ఉంటుంది. ఎనీ సీ ఫుడ్ అండి పులుపు తగిలితే చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు నేను టమాటా వేసి మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి, దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. సో మనకి గ్రేవీ టైప్లో వచ్చేసింది కదండి, బాగా బాయిల్ అయిపోయి టమాటాస్ ప్రాన్స్ అన్నీ కూడా బాగా బాయిల్ అయిపోయి. సో మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.